బీసీ రిజర్వేషన్లను అసెంబ్లీలో పెట్టి అమలు చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాలయాపన చేస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఎద్దేవా చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద 42% బీసీల రిజర్వేషన్లు అమలు చేయాలంటూ ధర్నా చేశారు. బీసీ రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉన్నా కేంద్రంపై నెట్టి కాలయాపన చేయడం ఎంతవరకు సమంజసమని కృష్ణయ్య ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఎప్పుడైనా అఖిలపక్ష నాయకులతో సమావేశం జరిపి చర్చించారని ఆయన నిలదీశారు. శాసనసభలో బిల్లు ఆమోదింపజేసి పార్లమెంటుకు పంపి చట్టం చేయించినప్పుడే 42% రిజర్వేషన్లు అమలవుతాయని కృష్ణయ్య అన్నారు. అన్ని బీసీ సంఘాల నాయకులు 42% రిజర్వేషన్లపై గట్టి పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని కృష్ణయ్య పిలుపునిచ్చారు. అందుకు అనుగుణంగా అసెంబ్లీలో చట్టం చేశారు. అసెంబ్లీలో బీసీ బిల్లు పాస్ అయింది. ఆ చట్టాన్ని అనుగుణంగా అమలు చేస్తే మేము కోట్ల ప్రాబ్లం అవుతుందని చెప్పి ముఖ్యమంత్రి అంటారు. అట్లా ప్రాబ్లం అవుతుంది. కేంద్రంలో 9వ షెడ్యూల్లో పెట్టినా కూడా ప్రాబ్లం అవుతుంది. తమిళనాడు ఇంతవరకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఎన్నికలు జరుగుతలేవు. ఇవన్నీ సమస్యలు, 2 రకాల సమస్యలు ఉన్నాయి. దీనికి మీరు తీసుకున్న చర్యలేంటి? ఉన్నత స్థాయి సమావేశం జరిపి అఖిలపక్షాన్ని, అన్ని పార్టీలను, బీసీ సంఘాలను, ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులు ఏంటి, ఏం చేస్తే పరిష్కారం అవుతుంది, ఎట్లా చేద్దాం, ఏకాభిప్రాయానికి అన్ని పార్టీలను ఎట్లా తీసుకురావాలి, పార్టీ పరంగా అంటున్నాం. పార్టీ పరంగా మాకు వద్దు ఇచ్చాం. ఒకసారి నువ్వు పర్మనెంట్గా ఇది సమస్య పరిష్కారం కావాలి. ఇది రాజ్యాంగబద్ధంగా బీసీలకు ఇది ఎగ్జాంపుల్ కావాలి. ఇక్కడ పెట్టే 42 దేశానికే మోడల్ కావాలి. మళ్ళా కోర్టులు పోగడా కొట్టివేయడము, పంచాయతీలు ఇవి వద్దు. ఒక్కసారి దీనికి రాజ్యాంగబద్ధమైన పరిష్కారం ఇస్తే తప్పనిసరిగా బీసీలకు న్యాయం జరుగుతుంది. అందుకోసం రాజ్యాంగబద్ధ పరిష్కారం కావాలంటే నువ్వు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తావా, ఇక్కడ అమలు చేసినాక కోర్టులలో కొట్లాడతావా, పరిష్కారం ఏ విధంగా చేస్తావు, ఎట్లా పరిష్కరించాలనే దాని మీద నువ్వు పెద్ద ఎత్తున చర్చ జరుపు.